హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య మేము శ్రీశైలం వెళ్ళాం కదండి. అప్పుడు త్రిపురాంతకం కూడా చూసామండి. శ్రీశైలం మహాక్షేత్రానికి తూర్పు ద్వారం అంటారండి త్రిపురాంతకాన్ని. భూలోకంలో కైలాసం అని కూడా అంటారనమాట. అయితే ఇక్కడ పరమేశ్వరుడు త్రిపురాసురులనే రాక్షసుల్ని సంహరించి త్రిపురాంతకేశ్వరుడిగా కొలువై ఉన్నారండి. పురాణాల ప్రకారం త్రిపురాసురులు అనే రాక్షసులు తారకాసురుని కుమారులండి. బ్రహ్మదేవుని అనుగ్రహంతో 3 నగరాలండి బంగారు, వెండి, ఇనుప కోటలు నిర్మించుకుని ముల్లోకాలని పీడించారటండి. వారిని వధించడం ఎట్టి పరిస్థితుల్లో దేవతలకి సాధ్యం కాకపోవడంతో పరమేశ్వరుని ప్రార్థిస్తే శివుడు ఆ రాక్షసులతో యుద్ధం చేయడానికి సిద్ధమైనప్పుడు సాక్షాత్తు ఆదిపరాశక్తి బాలా త్రిపుర సుందరిగా యాగగుండం నుంచి ఉద్భవించి శివునికి సహాయం చేసిందటండి. శివుడు తన దివ్యాస్త్రాలతో ఆ 3 నగరాలను రాక్షసులను భస్మం చేశారటండి. రాక్షసుల అంతం జరిగిన ప్రదేశం కాబట్టి దీనికి త్రిపురాంతకం అనే పేరు వచ్చిందండి. ఈ క్షేత్రంలో ముఖ్యమైన ఆలయాలు కూడా 2 ఉన్నాయండి. ఒకటి త్రిపురాంతకేశ్వర ఆలయం. అయితే ఇది కొండ పైభాగంలో ఉంటుందండి. ఇక్కడ నుండి శ్రీశైలానికి రహస్య భూగర్భ మార్గం ఉంది అని అంటారు. లోపల ఒక చీకటి గది కూడా ఉంటుందండి. ఆ గది లోపల నుంచి మార్గం ఉందటండి. అయితే శివయ్య పాదాలు కూడా ఇక్కడ ఉంటాయండి. ఎందుకంటే స్వామివారు ఇక్కడే దిగి ఆ రాక్షసుల్ని సంహరించారు అని చెప్తారు కాబట్టి శివుడి పాదాలు కూడా ఉంటాయి. ఇక్కడ స్వామివారి పాదాలు కూడా శివలింగం పక్కన ఉంటాయండి. అంటే లోపలికి అది ఇప్పుడు మనం చూసిన దగ్గర అనమాట. అంటే అవి పాదాలని నాకు ముందు తెలియలేదండి, తర్వాత తెలిసిందనమాట. అయితే అయ్యవారు కొండ మీద ఉంటే బాలా త్రిపుర సుందరి కొండ కింద ఒక కోనేరు దగ్గర ఉంటుందండి అమ్మవారి ఆలయం. ఇక్కడ అమ్మవారు కూడా స్వయంభూగా కొలువై ఉన్నారనమాట. అయితే చూసారా, ఇక్కడ ఈ గుడికి వెళ్ళటానికి మార్గం అయితే మనం తూర్పు ద్వారం నుంచి కాకుండా ఒక పక్క నుంచి వెళ్ళాలండి లోపలికి. వాళ్ళు వస్తున్నారు చూసారా బయటికి, అట్నుంచి వెళ్ళాలన్నమాట. ఎందుకనో ఇక్కడ విశేషం అనమాట అది. స్వామివారిని ఇటు నుంచి వెళ్ళి మనం లోపలికి వెళ్ళి చూస్తామండి. అయితే ఈ గుడికి వస్తే ఎక్కడ లేని కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుంది అంటారండి. శ్రీశైలానికి వెళ్లే ముందు ఖచ్చితంగా చాలామంది త్రిపురాంతకేశ్వరుడిని దర్శించుకున్నాకే శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారని కూడా చెప్తారనమాట. ఈ గుడికి అంత విశేషం ఉందండి. ఈ లోపలికి మనం ఈ మార్గం గుండా లోపలికి వెళ్తే స్వామివారిని దర్శించుకోవచ్చు. స్వామివారి దగ్గర అమ్మవారు కూడా ఉంటారండి. పార్వతీదేవి అమ్మవారు ఉంటారు. శ్రీశైలం వెళ్ళే ప్రతి వాళ్ళు కూడా సాధారణంగా ఈ త్రిపురాంతకం వెళ్తారండి. ఇదేనండి మనం లోపలికి వెళ్ళే మార్గం అనమాట. ఇది మార్గానికి మేము వెళ్లకుండా ప్రదక్షిణ చేయడానికి వస్తే ఇక్కడ చామరకర్ణ రససిద్ధి గణపతి అని ఉన్నారండి. చూసారా ఎంతెంత చెవులు ఉన్నాయో స్వామివారికి, చాలా పెద్దవిగా ఉంటాయన్నమాట. చాలా విశేషం అండి ఇక్కడ. ఈ గణపతిని చూసుకున్నాక ప్రదక్షిణ మార్గం అండి. ఇప్పుడు మనకి స్వామి ఇలా ఉంటారు కదా, ఆ స్వామి పక్క నుంచే కుడివైపు నుంచి మనం వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ నందీశ్వరుడు కూడా ఉన్నారండి, విఘ్నేశ్వరుడు ఎదురుగుండా కూడా. అయితే స్వామివారి పాదాలు అక్కడే ఉంటాయన్న విషయం నాకు ఖచ్చితంగా తెలియక నేను క్లియర్గా మీకు చూపించలేకపోతున్నానండి. నాకు తర్వాత తెలిసిందనమాట. ఏదేనండి, ఒక గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడి గురించి తెలుసుకుని వెళ్తే మనం చాలా విశేషాలు చెప్పగలుగుతాము. అయితే ఈ గుడికి ఉన్న చాలా ప్రత్యేకమైన విషయం ఏంటో చెప్పనా అండి. గుడి మొత్తం మనకి ఎలా ఉంటుందంటే శ్రీచక్రాకారంలో ఉంటుందండి. శ్రీచక్రం మనం పైనుంచి చూస్తే ఎలా ఉంటుందో అలా కనిపిస్తుందటండి ఈ గుడి కూడా పైనుంచి చూస్తే. ఈ గుడి కూడా అండి మనకు కోణాలు కోణాలుగా కనిపిస్తూ ఉంటుందండి. అలాగే ఆ పైన చూసారా నందీశ్వరులు ఉన్నారు. ప్రతి నందీశ్వరుడు కూడా శివయ్యను చూస్తున్నట్టే ఉంటారండి ఇక్కడ. అయితే మనం ఏదైనా సరే అనుకున్నది మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ వాళ్ళు కూడా చెప్పారండి. మనం ఈ దర్శనానికి ఇందులోంచి వెళ్తామండి, ఈ మార్గం నుంచి. అంటే మేము ప్రదక్షిణ చేసి వచ్చామన్నమాట. చేసి ఇలా వెళ్తే లోపలికి వెళ్తే మనకి ఆ అయ్యవారు చూసిన తర్వాత అమ్మవారు కనిపిస్తారు. నేనైతే అమ్మవారిని ఇలా తీయగలిగాను. ఎదురుగుండా అమ్మవారి ఎదురుగుండా కూడా శ్రీచక్రం ఉంటుందండి. చూసారా ఇక్కడ అనమాట. ఇక్కడ కుంకుమ పూజ అది చేశారనమాట. అమ్మవారిని చూసిన తర్వాత మనం బయటకు వచ్చేసి బాలా త్రిపుర సుందరి అమ్మవారి గుడికి అయితే బయలుదేరామండి. ఇక్కడ దర్శనం టికెట్ కూడా 10 రూపాయలేనండి. ఇక్కడ కానీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి గుడిలో కానీ దర్శనం టికెట్ అయితే 10 రూపాయలే పెట్టారనమాట. ఇగోండి శివయ్య పాదాలు లెఫ్ట్ సైడ్ ఉంటాయండి. ఎవరైనా వస్తే మాత్రం తప్పకుండా అక్కడ దర్శనం చేసుకొని వెళ్ళండి. ఇప్పుడు మేము బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానానికి వచ్చేసామండి. ఇక్కడ అమ్మవారు ఉగ్ర రూపిణి అటండి. అయితే ఆదిశంకరాచార్యుల వారు అమ్మవారిని శాంతింపజేశారటండి. శాంతింపజేయడం కోసం అక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి అమ్మవారిని శాంతింపజేశారు అని చెప్తారండి. ఇక్కడ ఇలా లోపలికి వెళ్తామన్నమాట మనం. అయితే అమ్మవారి బావిలో వెలిసారటండి.
కుడివైపు చూసారండి చీరలు ఇలా వేలాడగట్టి ఉన్నాయి కదా, అక్కడైతే అమ్మవారికి ధరింపజేసిన చీరలు అవి కూడా అమ్ముతున్నారండి. ఇక్కడైతే మనకి ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు చూసారా, చక్కగా ఫోజ్ ఇచ్చారనమాట ఫోటో కోసం, అందుకనే తీశాను. ఎక్కడ కనపడ్డా అలా కూర్చుని కనిపిస్తే మాత్రం నేను ఖచ్చితంగా వీడియో తీస్తూ వచ్చాను అనమాట అండి. ఎందుకంటే ఆయన కూడా మనకి దైవమే కదా. అయితే ఇక్కడ ఈ కుడివైపు అనమాట అండి చీరలు అవి అమ్ముతున్నారు, అమ్మవారికి కట్టినవే అమ్ముతారటండి, ఇవ్వండి ఇవన్నీ అనమాట. అయితే మేము లోపల దర్శనానికి వెళ్తే కుడి చేతి వైపు అండి రక్తపు పాత్ర అని ఒక పాత్ర ఉంటుందండి. నేను అది వీడియో తీయలేకపోయానండి. ఆ పాత్ర అటండి పూర్వం జంతుబలులు అవి అమ్మవారు ఉగ్ర రూపిణిగా ఉన్నప్పుడు జంతుబలులు ఇస్తే దానిలో ఎంత రక్తం పోసినా కూడా నిండేది కాదటండి. అంటే అమ్మవారు స్వీకరించేది అని ఒక నమ్మకం అనమాట అప్పట్లోనండి. అయితే ఇప్పటికీ ఆ పాత్ర అయితే అలాగే ఉందండి. దానిలో పువ్వులు పసుపు కుంకుమ అవి వేసి ఉంచారనమాట. అదొక విశేషం అండి ఇక్కడ అమ్మవారికి. అలాగే బాలత్రిపుర సుందరి అమ్మవారి గుడికి వచ్చిన వాళ్ళకి సకల సౌభాగ్యాలు కలుగుతాయని అంటారండి. ఇక్కడ ఈ చెట్టు కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ కూడా అమ్మవారి స్కందమాతగా వెలిసారని అంటారనమాట. లోపలికి వెళితే అమ్మవారి దర్శనానికి ఒకవైపు మామూలుగా అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠ చేశారండి. ఆ అమ్మవారిని కూడా మీకు నేను చూపిస్తాను. అయితే చాలా మహిమాన్వితమైన క్షేత్రం అండి ఇది. త్రిపురాంతకం అమ్మవారు కానీ అయ్యవారు కానీ. మనం ఇలా లోపలికి వెళ్ళేటప్పుడు అండి లోపల కూడా మనకి శ్రీచక్రం ఉంటుంది, తర్వాత మెట్ల దారి ఉంటుందండి. ఒక 9 మెట్లు ఉంటాయి, మెట్లు దిగి వెళ్ళాలి. అయితే అమ్మవారికి రూపం లేదటండి, విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వెనకాల అమ్మవారు మనకి ఎలా ఉంటుందంటే ఆకారం లేకుండా ఒక శిలారూపంలో ఉంటారనమాట. ఎదరైతే అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారండి. అయితే లోపలికి వెళ్తే అక్కడ మెట్లు దిగామని చెప్పాను కదండి, 9 మెట్లు. దాని కింద బావి ఉంటుందటండి. ఆ బావిలో అమ్మవారు వెలిసారటండి రూపం లేకుండా. అదనమాట అండి ఇక్కడ విశేషం. ఇది కదంబ వృక్షం అండి. అమ్మవారు కదంబ వనవాసిని అని అంటారు కదండి, అందుకని కదంబ వృక్షం కింద అమ్మవారు ఉంటారు. ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.